హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గన్నా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 29. నేనింకా సెట్ అవ్వలేదు అంది వల్లి. దాంతో నాకు పని లేదు. నేననుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నైట్‌కి అని వల్లిని చూస్తూ నవ్వుకుంటూ కన్ను కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీరజ్ ఆఫీస్‌కి. సిగ్గులేనోడు. ఎలా నవ్వుకుంటూ వెళ్తున్నాడో చూడు. పాపం పెళ్ళానికి జ్వరం వచ్చింది అన్న జాలి, దయ కూడా ఏం లేవు నా మొగుడికి అని మూతి తిప్పుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది వల్లి. వదినా బాయ్ అన్నారు విరాజ్, ప్రసన్న కూడా బయటకి వచ్చి. బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి అని వాళ్ళకి చెప్పి ఓపిక లేకపోయినా కూడా ధీరజ్ కోసం ఆమె లంచ్ వండాలి అని ఫిక్స్ అయ్యి కిచెన్‌లోకి అడుగుపెట్టింది వల్లి పాప. కిచెన్‌లోకి వెళ్ళి కవిత గారికి వీడియో కాల్ చేసి హాయ్ మమ్మీ అంది. హాయ్ బంగారం, ఎలా ఉన్నావురా? నిన్న కాలే చేయలేదు అన్నారు ఆవిడ. నిన్న కాస్త హెడేక్‌గా ఉంది మమ్మీ, అందుకే త్వరగా పడుకున్నాను అని చెప్పింది వల్లి. అలాగే తల్లి. ఇంకా ఏంటి, టిఫిన్ చేశావా? ఏం చేస్తున్నావు? వదిన ఏం చేస్తుంది అని అడిగారు ఆవిడ. అత్తయ్య బయట వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారమ్మా. ఇవాళ ధీరజ్ కోసం నేనే వంట చేయాలి అని అనుకుంటున్నాను. అందుకే ఏదైనా కర్రీ నువ్వు ఎలా చేయాలో చెప్తే నేనిక్కడ వండేసి మా ఆయనకు బాక్స్ పంపిస్తాను అని నవ్వింది వల్లి. అబ్బో! నా కూతురు ఇంత చక్కటి అమ్మాయిగా ఎలా మారిపోయిందబ్బా! అన్నారు ఆవిడ నవ్వుతూ. అబ్బా మమ్మీ, నన్ను తర్వాత పొగుడుదువు గాని ముందు నాకు వంట ఎలా చేయాలో చెప్పు. అక్కడ మా ఆయన లంచ్‌కి టైం అవుతుంది మళ్ళీ అని వల్లి అనడంతో, సరే సరే చెప్తా గాని అసలు నువ్వేం చేయాలి అనుకుంటున్నావు అని అడిగారు కవిత గారు. నేనా? ఏం చేయాలి? హా! ఎగ్ కర్రీ చెప్పు మమ్మీ అంది వల్లి. బాయిల్డ్‌నా? ఫ్రైనా? అని అడిగారు ఆవిడ. రెండూ చేస్తాను మమ్మీ, ఎలానో చెప్పు అని వల్లి అడగడంతో కవిత గారు మెల్లిగా ఒక్కొక్క స్టెప్ చెప్తూ ఉంటే రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టేసి ఒక స్టవ్ పై ఎగ్స్ బాయిల్స్ చేస్తూ ఇంకో స్టవ్ పైన కర్రీ వండి ఇంకో దానిపై ఎగ్ ఫ్రై కూడా చేసేసింది. మమ్మీ, ఇంక నేను పరోటా కూడా చేద్దామనుకుంటున్నాను అని వల్లి చెప్పడంతో కూతురు ఒక్కరోజు అంతలా కష్టపడడం ఇష్టం లేని కవిత గారు, అవి ఇప్పుడు వద్దులే తల్లి, నువ్విక్కడికి వచ్చాక నేర్పిస్తాను, వాటికి చాలా టైం పడుతుంది అనడంతో, సర్లే అవి మెయిడ్‌కి చేయమని చెప్తాను అని తను వండిన కర్రీస్, రైస్ మాత్రం పక్కకి తీసిపెట్టి ధీరజ్ కోసం చక్కగా క్యారేజ్‌లో సర్ది డ్రైవర్‌తో పంపించింది. అప్పటికే లంచ్ టైం అవ్వడంతో. కోడలు వంటి నిండా చెమటలతో కిచెన్ నుండి రావడం చూసిన సుభద్ర గారు, అయ్యో తల్లి, నీకెందుకు చెప్పు ఇవన్నీ, మెయిడ్స్ చేస్తారు కదా అన్నారు కోడలు అంత ఇబ్బంది పడడం ఇష్టం లేక. పర్లేదత్తయ్య, ఆయన కోసమే కదా, పైగా నాకు ఈ వంటలు కూడా రావు. ఒక్కోటి నేర్చుకుంటేనే కదా నాకు తర్వాత వచ్చేది. ఆ తర్వాత నేను నా కోడలికి కూడా నేర్పించాలి కదా అంది వల్లి నవ్వుతూ. అబ్బో! అప్పటికే నీ కోడలు వరకు వెళ్ళిపోయావా? అలాగే తల్లి, నీ ఇష్టం. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. డ్రైవర్ ధీరజ్‌కి లంచ్ తీసుకువెళ్ళాడు. మనం భోజనం చేద్దాం తల్లి అని చెప్పడంతో, అలాగే అత్తయ్య, ఒక 5 మినిట్స్ ఫ్రెష్ అయ్యి వస్తాను అని వల్లి తన రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని ధీరజ్‌కి కాల్ చేసింది. హలో హబ్బీ గారు. చెప్పండి వైఫీ గారు. భోజనం చేశారా? హుహు. ఇంకా లేదే. ఇప్పుడే డ్రైవర్ క్యారేజ్ ఇచ్చి వెళ్ళాడు. ఒక 5 మినిట్స్ అని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ నే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి క్యారేజ్ ఓపెన్ చేసి ఫుడ్ ప్లేట్‌లో పెట్టుకొని తింటూ ఉన్నాడు. ఓయ్! వంట నువ్వు చేశావా ఇవాళ అని అడిగాడు ధీరజ్. అలా ఎలా గుర్తుపట్టావురా? బావున్నాయా నేను చేసిన వంటలు అన్నీ అని ఎక్సైట్‌గా అడిగింది వల్లి. ఒసేయ్! ఫీవరొచ్చింది కదా! నీకు రెస్ట్ తీసుకోవచ్చు కదా చక్కగా. ఎందుకు నీకీ వంటలు? పనివాళ్ళున్నారు కదా ఇంట్లో. నీకెందుకివన్నీ చెప్పు అన్నాడు ధీరజ్. మా ఆయనకి వండి పెట్టుకోవడం నాకేం కష్టం కాదులే కానీ, ఇంతకీ ఎలా ఉందో చెప్పలేదు నువ్వు అంది వల్లి. నా పెళ్ళాం వండాక కూడా ఇంకా వాటికి తిరుగు ఎలా ఉంటుందే? సూపర్‌గా వండావే! చాలా బావున్నాయి వంటలు అన్నాడు. హా! థాంక్ యూ ధీరా. నీకోసమే వాటిని మమ్మీ దగ్గర నేర్చుకొని మరీ వండానురా అంది. చాలా చేశావే! ఇంతకీ నువ్వు భోజనం చేశావా అని అడిగాడు ధీరజ్. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను.
కిందికి వెళ్తున్నాను. అత్తయ్య, నేను కలిసి భోజనం చేస్తాము అని చెప్పింది వల్లి. ఓకే. ఓకే. త్వరగా తినవే. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. అలాగే తిని ఆ టాబ్లెట్స్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకో. ఇప్పటి వరకు కిచెన్‌లో ఉండి ఉంటావు. అలసిపోయి ఉంటావు. ఓకేనా? నేను చెప్పేది అర్థమవుతుందా? అన్నాడు ధీరజ్. హ్మ్. అర్థమైంది బాబు. ఇప్పుడు వెళ్లి భోజనం చేసి వచ్చి నా రూమ్‌లో నువ్వు వచ్చే వరకు రెస్ట్ తీసుకుంటాను. ఓకేనా? అంది. గుడ్ గర్ల్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చెయ్యి. మధ్యలో టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకు. లేకుంటే వీపు పగులుతుంది నేను వచ్చాక. అవి వేసుకుంటేనే మళ్ళీ ఫీవర్ రాదు. ఓకేనా? అన్నాడు. అలాగే మహానుభావ. వేసుకుంటానులే. నువ్వు మరీ అంత వార్నింగ్‌లివ్వకు నాకు. అత్తయ్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను మళ్ళీ వచ్చాక మాట్లాడతానురా. బాయ్ అని ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి వల్లి కిందికి వెళ్ళిపోయింది. వల్లి రావడంతోనే "రా తల్లి నిన్న నైట్ కూడా ఒక్క చపాతీనే తిని పడుకున్నావంట. తిను" అని కోడల కోసం సాంబార్ ఇంకా ఆమ్లెట్ అందులోకి బెండకాయ ఫ్రై, అప్పడాలు వేసి పెట్టారు సుభద్ర గారు. "థ్యాంక్ యూ అత్తయ్య. మీరు కూడా తినండి" అనడంతో సుభద్ర గారు కూడా కోడలు పక్కన కూర్చొని ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. "అత్తయ్య, నానమ్మ గారు భోజనం చేశారా? ఇక్కడికి రాలేదు" అని అడిగింది వల్లి ఇంద్రాణిని ఉద్దేశించి. అమ్మ ఆకలికి ఆగలేదు వల్లి. అప్పుడే తినేసింది. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా! అవి వేసుకొని పడుకుంది ఇప్పుడే అని చెప్పడంతో, అలాగే అత్తయ్య అని వల్లి అత్తగారితో కలిసి తినేసాక, వంట చేసి ఇప్పటి వరకు అలసిపోయావు తల్లి. టాబ్లెట్స్ వేసుకొని కాసేపు పడుకోపో. నేను సాయంత్రం లేపుతాను నిన్ను అని సుభద్ర గారు అనడంతో, అలాగే అత్తయ్య అని వల్లి వాళ్ళ రూమ్‌కి వెళ్ళి సుమనతో కాసేపు మాట్లాడి, ఇక టాబ్లెట్స్ వల్ల నిద్ర రావడంతో హాయిగా పడుకుంటుంది సాయంత్రం వరకు. సాయంత్రం ధీరజ్ వచ్చే ముందే ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళడంతో వాళ్ళ అత్తగారు దీపారాధన చేస్తూ ఉంటే వల్లి కూడా వెళ్ళి అక్కడ కూర్చుంది కాసేపు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఇంటికి వస్తూ ఉంటే కుక్‌కి కాఫీ ప్రిపేర్ చేయమని చెప్పి, అది అయ్యాక అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది వల్లి. అప్పుడే ధీరజ్ కూడా రావడంతో అతడిని చూసి నవ్వి ముందుగా ధీరజ్‌కి వాటర్ ఇచ్చి, ఆ తర్వాత కాఫీ ఇంకా స్నాక్స్ ఇచ్చింది. కానీ మనోడు ఓన్లీ కాఫీ తాగి ఫ్రెష్ అయి వస్తాను అని పైకి వెళ్ళాడు. వదినా అని పిలిచింది ప్రసన్న వల్లి కిచెన్‌లోకి వెళ్తూ ఉంటే. హా! చెప్పు ప్రసన్న. షాపింగ్‌కి వెళ్దాం అని అడిగింది ప్రసన్న. ఇప్పుడా? హ్మ్. ఇప్పుడే. ఏదైనా అకేషన్ ఉందా? అని అడిగింది వల్లి. హా! రేపు కాలేజ్‌లో ఫేర్‌వెల్ ఉంది. అందుకే అని ప్రసన్న చెప్పడంతో, అలాగే మీ అన్నయ్యతో చెప్తానుండు వెళ్దాం అంది వల్లి. అలాగే వదినా. త్వరగా రా. అన్నయ్యతో మాట్లాడు నువ్వు. వెళ్దాం అని ప్రసన్న అనగానే, ఓకే. ఇప్పుడే మాట్లాడతాను వెళ్ళి అని వల్లి ధీరజ్ దగ్గరికి వెళ్ళింది. ధీరజ్ అప్పటికే ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుంటూ ఉన్నాడు వల్లి వెళ్ళేసరికి. ధీరజ్ దగ్గరికి వెళ్ళి అతడిని హత్తుకొని మిస్ యూ రా అంది. ధీరజ్ కూడా తిరిగి వల్లిని హత్తుకుంటూ దగ్గరికి తీసుకుంటే ఏమో జ్వరాలు తెచ్చుకొని బెడ్‌కి అంకితమైపోతావు. ఇప్పుడేమో మిస్ యూ అంటున్నావు. ఎలానే నీతో నేను వేగేది? అన్నాడు ధీరజ్ నవ్వుతూ. నువ్వు స్మూత్‌గా హ్యాండిల్ చేస్తే నేను బానే ఉంటానురా. కానీ నువ్వే బీభత్సంరా బాబు! అంది వల్లి నవ్వుతూ. అరె! భరించాలే అన్నాడు ధీరజ్. హ్మ్. అప్పుడు గాని నేను పేషెంట్‌ని అవ్వను అంది వల్లి బుంగమూతి పెట్టుకొని. అవ్వవు. నేను అవ్వనివ్వను కదే! అన్నాడు ధీరజ్ కాన్ఫిడెంట్‌గా. నువ్వేమైనా చేస్తావురా బాబు! నీకంత ఉంది. కానీ నిన్ను తట్టుకునే అంత శక్తి నాకు లేదురా! అంది వల్లి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గన్నా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.